నేడు మనం చూసినట్టయితే గత 40 రోజులుగా రైతులను జైల్లో వేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో కూడా రైతులను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా రైతులను మాట వరుసకే రైతు రాజు అని మాట్లాడడం కానీ రైతులను ఏనాడు కూడా రాజుగా చూడలేకపోయారు. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును రాజు చేసి రైతుకు రైతు బంధు అని ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతులకు ఆత్మగౌరవంగా బతికేటట్టు చేశాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న మన లగచర్ల ఘటన చూసుకుంటే గత 40 రోజులుగా వాళ్ళు ప్రశ్నించినందుకు మా భూములు మేము ఇవ్వము అన్నందుకు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టడమే కాకుండా వాళ్ళ పైన 3rd డిగ్రీ క్రిమినల్స్ పైన 3rd డిగ్రీ పెట్టినట్టు రైతుల పైన 3rd డిగ్రీ పెట్టడం చాలా దారుణకరం. అది మన అసెంబ్లీలో ప్రశ్నిద్దామంటే మన నాయకులని లోపలికి రానివ్వకపోవడము ప్రశ్నించకపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ప్రశ్నించడం మన హక్కు కాబట్టి, అది రాజ్యాంగం కల్పించిన మన హక్కు కాబట్టి అదే వినతి పత్రం ఒకటి మన అంబేద్కర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎలాగో మన మొర వినట్లేదు, రైతులను పట్టించుకోవట్లేదు. కనీసం మనం ఇప్పుడు అంబేద్కర్ గారికి మన బాధలన్నీ చెప్పుకోవడం వలన ఆ ప్రభుత్వం దిగి వస్తుందేమో చూద్దాము. అలా దిగి రాకపోతే మాత్రం ఇదే మనము ఉద్యమం లాగా చేపట్టి రైతులకు న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కరం కూడా పోరాడతామని నేను ఇప్పుడు అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.